సోషల్ మీడియా కాలంలో ఒక రీల్, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ పోస్ట్ తో ఓవర్ నైట్ సెన్సేషన్ అవ్వచ్చు. కానీ ఆన్లైన్ పాపులేషన్ ని చూసి గ్రౌండ్ రియాలిటీ కూడా అలాగే ఉంటుంది అనుకోవడం అయితే అపోహ. ఇటీవల ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ ఇష్యూస్ వంటి అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే నడిపిన ఒక ఆన్లైన్ యాక్టివిస్ట్ గ్రూప్ చుట్టూ ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లో లక్షల వ్యూస్ అలానే లైక్స్ రావడంతో ఈ మూవ్మెంట్ దేశవ్యాప్తంగా భారీ ప్రభావం అయితే చూపుతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పిక్చర్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించినంత సపోర్ట్ ఆఫ్లైన్ లో కనిపించలేదనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఆన్లైన్ లో ట్రెండ్ అయిన ప్రతి ఇష్యూ రియల్ వరల్డ్ లో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనే గ్యారంటీ లేదని ఈ ఎపిసోడ్ మరోసారి గుర్తు చేసింది. అసలు సోషల్ మీడియా అల్గోరిథమ్స్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక కంటెంట్ వైరల్ అయితే అది దేశమంతా అదే ఆలోచిస్తుందన్న భావన కలుగుతుంది. కానీ వాస్తవానికి అది ఒక డిజిటల్ డబుల్ మాత్రమే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో మూవ్మెంట్లను లీడ్ చేసే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ విదేశాల్లో ఉంటూ ఆన్లైన్ క్యాంపెయిన్స్ నడిపిస్తూ ఉండడం కూడా చర్చకు దారితీసింది. క్రిటిక్స్ అయితే రియల్ స్ట్రగుల్స్ కంటే సోషల్ మీడియా విజిబిలిటీ, ఫాలోవర్స్, ఎంగేజ్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎన్నికల వరకు చేరింది. పొలిటికల్ పార్టీస్ కూడా డిజిటల్ క్యాంపెయిన్స్ మీద భారీగా ఖర్చు పెడుతున్నాయి. కానీ చివరికి ఓటు వేసేది మాత్రం గ్రౌండ్ లో ఉన్న ప్రజలే. అందుకే డిజిటల్ పాపులేషన్ ని పొలిటికల్ స్ట్రెంగ్త్ గా భావించడం చాలా రిస్క్ స్ట్రాటజీ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. హిస్టరీ చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. దేశంలో జరిగిన పెద్ద ఉద్యమాలు, సామాజిక మార్పులు, రాజకీయ విప్లవాలు అన్ని కూడా ప్రజల మధ్య నుంచి వచ్చాయి. కేవలం ఆన్లైన్ డిస్కషన్స్ వల్ల కాదు, ఫీల్డ్ లో పనిచేసిన నాయకత్వం వల్లే ఇవన్నీ విజయవంతమయ్యాయి. అయితే సోషల్ మీడియా రోల్ ను కూడా పూర్తిగా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకొని కొన్ని సమస్యలను సోషల్ మీడియా ప్రజల ముందుకైతే తీసుకొచ్చింది. చాలా సార్లు ప్రభుత్వాలను స్పందించేలా కూడా చేసింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మరోసారి గుర్తు చేసిన విషయం ఏంటి అంటే లైక్స్, షేర్స్, వ్యూస్ కంటే ప్రజల మద్దతు చాలా పవర్ఫుల్. సోషల్ మీడియా హైప్ తాత్కాలికంగా కావచ్చు, కానీ గ్రౌండ్ కంటెంట్ ఉంటే ఉద్యమం శాశ్వతంగా నిలుస్తుంది.